హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పొటాటో కర్రీ. ఈ పొటాటో కర్రీ స్పెషల్ ఏంటనుకుంటున్నారా? ఈ పొటాటో కర్రీని మనం సైడ్ డిష్‌లా కాకుండా డైరెక్ట్‌గా రైస్‌తో కలుపుకొని తినేయొచ్చు. అంటే మనం పప్పుచారు, రసం ఇలా పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్‌గా మనం పొటాటో ఫ్రై చేసుకుంటాం గదా! అయితే అలా కాకుండా ఇప్పుడు మనం దీన్ని రైస్‌తోనే డైరెక్ట్‌గా తినేసేయొచ్చు. ముందుగా ఈ పొటాటోస్‌ని తీసుకొని 2 సార్లు శుభ్రం చేసుకోండి. అలా శుభ్రం చేసుకున్న తర్వాత వాటిపైన పీల్ ఉంటుంది గదా! పీలర్ సహాయంతో ఆ పీల్ మొత్తాన్ని తీసేసుకోండి. ఇలా అన్నిటిని పీల్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మళ్ళీ వాష్ చేసుకుందాం. ఇలా గిన్నెలోకి వాటర్ తీసుకొని పొటాటోస్ అన్నిటిని ఒకసారి మళ్ళీ శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు పూర్తిగా శుభ్రం చేసుకున్న ఈ పొటాటోస్‌ని ఇలా చక్కగా మీకు నచ్చిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుంటున్నాను. అలాగే మీరు ఏ సైజులో కట్ చేసుకున్నా అన్నీ సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోండి. అలా కట్ చేసుకుంటే కర్రీ చేసుకున్నప్పుడు అన్నీ సమానంగా వేగుతాయి. అలా కాకుండా సన్న ముక్కలు, పెద్ద ముక్కలు అలా వస్తే సన్నగా కట్ చేసుకున్న ముక్కలు ముందు వేగిపోతాయి. పెద్ద ముక్కలు లోపల అంతగా వేగవు. కాబట్టి సమానంగా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ పోసుకొని 2 టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలుపుకోండి. ఇప్పుడు వాటర్ ఎప్పుడైతే రోలింగ్ బాయిల్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వాటర్‌ని స్ట్రెయిన్ చేసుకొని ముక్కల్ని ఇలాగా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇలా ఒక పాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి తాలింపు గింజలు వేసుకొని అవి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఈ తాలింపు గింజలు ఎర్రగా వేగిన తర్వాత అందులోకి ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని వాటిని కూడా వేయించుకోండి. ఈ తాలింపంతా వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆ పసుపు, సాల్ట్ చక్కగా ముక్కలకు పట్టేటట్టు ఇలా కలుపుతూ మొత్తం పట్టించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ముక్కల్ని కలుపుతూ మొత్తం పసుపు, ఉప్పు ముక్కలకు పట్టిన తర్వాత దీని మీద మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని మూత తీసి మళ్ళీ కలుపుతూ ఇలా ఒక 10 మినిట్స్ ఈ ప్రాసెస్‌ని కంటిన్యూ చేయండి. ఇలా ముక్కలు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఈ ముక్క పూర్తిగా ఉడికిందో లేదో మనం తెలుసుకోవాలంటే ఒక ముక్కని ఇలాగా గెంటె పెట్టి నొక్కి చూడండి. గెంటె లోపలికి గనక ఈజీగా దిగిందంటే ఇప్పుడు ఈ ముక్కలు చక్కగా పూర్తిగా ఉడికిపోయినట్టు అర్థం. ఇప్పుడు ఇలా ఉడికిపోయిన బంగాళదుంపల్లోకి 1 స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని మొత్తం చక్కగా పట్టేటట్టు ముక్కలకి కలుపుకోండి. ఇలా ముక్కలకి కారం అంతా పట్టించుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ గనుక ఏమైనా తగ్గినట్టుంటే ఇక్కడ కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు చివరగా ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇలా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని చక్కగా కర్రీ మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. కొత్తిమీరని చాలా తక్కువ యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవరు ఎప్పుడైనా అసలు కర్రీని డామినేట్ చేయకూడదు. అంటే ఇక్కడ ఈ పొటాటో ఫ్లేవరు అలానే ఉండాలనమాట. ఎక్కువ కొత్తిమీర వేయడం వల్ల మనకి కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ తగులుతుంది కర్రీ తినేటప్పుడు. ఇప్పుడు అయిపోయిందండి ఈ కర్రీ. దీన్ని సర్వ్ చేసుకోవడమే. అయితే బంగాళదుంపలో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి దీన్ని తరచూ కాకుండా అప్పుడప్పుడు తీసుకోవడానికే ట్రై చేయండి. మరి ఈ స్టైల్‌లో మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు ఈ కర్రీ? తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ ఇంటిల్లిపాదికి తప్పకుండా నచ్చుతుంది. అలాగే నాతో కామెంట్ సెక్షన్‌లో ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మీరు గనక మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.